మార్కెట్లో మనం వాటర్ కొనుక్కొని తాగుతాం. టాటా ఉండొచ్చు, బిస్లరీ ఉండొచ్చు, కిన్లే ఉండొచ్చు. అంటే మనం తాగే వాటర్ ఒకటే, బ్రాండ్లు వేరేనా, తాగే వాటర్ ఒకటే. ఇందులో ఉండే టెక్నికల్ మాత్రము ఒక 50 కంపెనీలు ఉండొచ్చు సుమారుగా. ఇందులో ఉండే టెక్నికల్ మాత్రం ఒకటే. ఏ కంపెనీ వాడుకున్నా పర్వాలేదు రైతుకు. ఒక బ్రాండ్ వచ్చేసి 100 రూపాయలు ఎక్కువ, ఒక బ్రాండ్ వచ్చేసి. ప్రస్తుతము మన ఆంధ్ర తెలంగాణ పరిస్థితి ఎలా ఉందంటే, ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు వాడడం వల్ల భూమి యొక్క నిస్సారమైనటువంటి స్థితికి మన భూములు రావడం మొదలెట్టాయి. ఎక్కడో పంజాబ్ పరిస్థితి ఎలా ఉంది, క్యాన్సర్ కారకం అయిపోయి ఆ రాష్ట్రంలో దిగుబడి పెరిగినా కూడా భూమి నిస్సారం అయిపోయింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు క్యాన్సర్ బారిన పడ్డారు. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఒక ట్రైన్ కూడా నడుస్తుందండి క్యాన్సర్ పేషెంట్ల కోసం సపరేట్గా. ఆ పరిస్థితి మన ఆంధ్ర తెలంగాణ మన తెలుగు స్టేట్స్కి రాకూడదు అంటే ఈ కాంప్లెక్స్ ఎరువుల యొక్క వాడకాన్ని ఎలా తగ్గించాలి, డిఏపి, నానో యూరియాలను ఎలా వాడాలి అనే విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. మనం ఈరోజు వట్టిపల్లి గ్రామం, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తిరుమల ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్ షాప్ కు మనం రావడం జరిగింది. మన ముందున్నారు మన శ్రీనివాసులు రెడ్డి గారు. ఈయన అడిగి మిగతా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక రైతుకు ముఖ్యంగా ఉండాల్సినటువంటి అంశాలు, ఎలా మందుల్ని పిచికారీ చేసుకోవాలి, అలాగే భూమిని సారవంతం ఎలా చేయాలి, దీని తోడుగా మందుల యొక్క వినియోగాన్ని ఎలా తగ్గించుకొని మన భూమిని సారవంతం చేయాలి అనే విషయాలు చాలా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే మీ యొక్క భూమిని సారవంతం చేసుకోవాలి, మందుల యొక్క వాడకాన్ని తగ్గించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా వస్తుంది. నమస్తే శ్రీనివాసులు రెడ్డి గారు. నమస్తే సార్. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువ పత్తిని సాగు చేయడం జరుగుతుంది. పత్తిలో ప్రధాన సమస్య వచ్చేసి వెలిగే కలుపు జాతి మొక్కలు. ఈ కలుపు జాతిని నివారించాలంటే ఎలాంటి మందులు మనం పిచికారీ చేయాలి? పత్తిలో ప్రధానంగా కలుపు సమస్యకు వచ్చేసి కపాస ప్రైమ్, ఇందులో పైరిథోబ్యాక్ సోడియం 10% ఈసీ అని ఉంటుంది. ఇది వెడల్పాకు జాతి, అంటే ద్విదళ బీజం వెడల్పాకు జాతి అంటాం సార్. ఈ వెడల్పాకు జాతిని మొత్తం సమూలం తీసేస్తుంది. అంతకు ముందు క్రాప్ ముందు ఏదో మొక్కజొన్న కానీ వేరే అంతకుముందు ఉన్న పంటలు విత్తనాలు అక్కడక్కడ మొలుస్తూ ఉంటాయి, వాటిని కూడా తీసేస్తుంటది. పత్తి కాకుండా పత్తిలో ఉన్న అంతర పంటలు కానీ ఏదైనా సమూలంగా నిర్మూలిస్తుంది. అందులో మళ్ళీ ఏకబీజం వచ్చేసి ఎజి సూపర్, ఇందులో వచ్చే టెక్నికల్ వచ్చేసి క్విజోలిపాప్ ఇథైల్ 10% ఈసీ అనేది ఉంటుంది. ఇది ఏకబీజాన్ని చంపేస్తుంది. ఏకబీజం అంటే వచ్చేసి గేనె జాతి, సుడి జాతి టైప్ ఉన్న అన్ని క్రాప్లను తీసేస్తుంది. గరిక, గుంజర, తుంగ వీటిని నిర్మూలిస్తుంది. ఓన్లీ పత్తి తప్ప మిగతా అన్ని ఏది కూడా అందులో మిగలదు. అన్ని గడ్డి జాతులు రెండు కలిపి అన్ని గడ్డి జాతులను చంపేయచ్చు. సాధారణంగా రైతులు రకరకాల పంటలను సాగు చేయడం జరుగుతుంది. అందులో ఎక్కువ ఈ ఎరువులు అంటే ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు కదా. ముఖ్యంగా చెప్పాలంటే డిఏపి కానీ, ఎంఓపి కానీ, యూరియా కానీ వాడుతున్నారు. ఇది అసలు ఎందుకు వాడాలి రైతులు? ముఖ్యంగా డిఏపి, యూరియా, పొటాష్ అనేది పంట ఎదుగుదలకు వాడతారు. డిఏపి అనేది భాస్వరం. భాస్వరం వచ్చేసి ఏముంటుందంటే వేరు వ్యవస్థ వృద్ధి చెందడానికి భూమిలో చల్లినప్పుడు భూమిని గుల్ల చేయడం భాస్వరం లక్షణం. భూమి పొడి పొడి రూపంలో చేసినప్పుడు వేరు వ్యవస్థ బాగా ఫ్రీగా దిగిపోతుంది. లోతు దిగినప్పుడు ఏమవుతుందంటే వేరు ఎంత మంచిగా భూమిలోకి లోపలికి పోతుంటే దాంట్లో పైన ఏపుగా బాగా పెరుగుతుంది. యూరియా వచ్చేసి పెరుగుదలకు. యూరియా అంటే నైట్రోజన్. నైట్రోజన్ అంటే ఇప్పుడు క్రాప్ వచ్చేసి దానికి మన ఆక్సిజన్ లాగా, మనకు వచ్చేసి ఆక్సిజన్ లాగా నైట్రోజన్ పెరగడానికి. పొటాష్ వచ్చేసి నీకు కాయ సైజ్ పెరగడానికి, దానికి కాయ దొడ్డుగా. అది ఎప్పుడు వాడాలంటే పంట చివరి దశలో, గింజలు గట్టిపడే దశలో పొటాష్ వాడాలి. చాలా మందుల మీద మనం ఈ సింబల్స్ అయితే చూస్తుంటామండి. అసలు ఈ సింబల్స్ ని మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి? ఈ మందు వచ్చేసి మందు యొక్క ప్రభావాన్ని చూపెడుతుంది. గ్రీన్, ఎల్లో, రెడ్ అనేది. ఈ రెడ్ అనేది ఏంటంటే మనిషికి చాలా డేంజర్. అది దాన్ని నిషేధించారు రెడ్ను. దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక డబ్బా మీద గిడ ఇచ్చిండు, బ్లౌజులు వేసుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. మందు స్ప్రే చేసేటప్పుడు కొద్దిగా బాడీ మీద చర్మం నుంచి లోపలికి ఇంకకుండా ఆయిల్ కానీ కొబ్బరి నూనె, కొన్ని కంపెనీల నుంచి ఇలాంటి ప్యాకెట్లు కూడా ఇస్తారు, ఆయిల్ ప్యాకెట్లు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మందు డబ్బాలు ఖాళీ అయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. గుంత తీసి లోపల కప్పి పెట్టేసేయాలి. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనిషికి అని జరగదు. చాలా మంది స్ప్రే చేయగానే పొలంలో పక్కకు పారేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పశువులు నాకడం, పశువులకు ఎఫెక్ట్ అవ్వడం, చనిపోవడం, పిల్లలు ఎవరైనా ఉంటే వాటితో ఆడుకోవడం, ఇళ్ళ వాటర్ పోసుకొని చేళ్ళకు వచ్చిన వాళ్ళు తాగుడు, నోట్లో పెట్టుకోవడం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా గుంత తీసి
లోపల కప్పెట్టి జాగ్రత్తలు తీసుకుంటే అందరికి ఉపయోగపడుతుంది. మీ దగ్గర పెస్టిసైడ్స్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, అలాగే సీడ్స్ ఉన్నాయి. రైతులు మీ దగ్గర ఎలాంటి సీడ్స్ తీసుకోవాలనుకుంటున్నారు? మా దగ్గర రైతులు వచ్చేసి ఎక్కువ మేము కాటన్ సీడ్స్ అంటే ప్రతి విత్తనాలు ఎక్కువ అమ్ముతాము. మరియు మేజర్గా వచ్చేసి ఇక్కడ పంచగంగ, ఆనియన్ సీడ్స్, ఎల్లోరా ఆనియన్ సీడ్స్ అంటే ఉల్లిగడ్డ విత్తనాలు అన్ని లభిస్తాయి. ఇంకోటి మా దగ్గర సీజన్కు ఒక 1 month ముందే మేము సీడ్ తీసుకోవడం జరుగుతుంది. 1 month ముందు మేము జర్మినేషన్ టెస్ట్ చేస్తాం. ఎంత బ్రాండ్ కంపెనీ విత్తనమైనా సరే మా దగ్గర ఒక నెల ముందు జర్మినేషన్ టెస్ట్ చేసిన తర్వాతే మొలక శాతం 80% పక్కా వస్తుందని అనుకుంటేనే దాన్ని సేల్ చేస్తాం. ప్రతి లాట్ నెంబర్ ఉంటుంది ఒక్కో కంపెనీలా, ప్రతి లాట్ను చెక్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మేజర్గా మన దగ్గర వచ్చేసి నూజివీడు సీడ్స్, తులసి సీడ్స్, రాశి సీడ్స్, మైకో, యుఎస్, రాయలు, వేద ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిబ్యూటర్ చేస్తాం. మేము సర్టిఫైడ్ డిస్ట్రిబ్యూటర్, కంపెనీ నుంచి సర్టిఫైడ్ డిస్ట్రిబ్యూటర్. మేము వచ్చేసి ఇంచుమించు ఒక 80 నుంచి 100 షాపులకు డీలర్లకు సేల్ చేయడం జరుగుతుంది హోల్సేల్లో. మరియు రీటైల్లో కూడా ఇస్తాం. రీటైల్లో కూడా చాలా తక్కువ ధరకే ఇస్తాం. మీరు చూసుకుంటే ప్రతి కంపెనీ ఏది తీసుకున్నా నేను బయట కొనడం కానీ వేరే షాపులో తెచ్చి అమ్మడం అనేది ఉండదు. డైరెక్ట్ కంపెనీ టు డిస్ట్రిబ్యూటర్, మేమే ఓన్ డిస్ట్రిబ్యూటర్. మేము మేజర్గా అన్ని టెస్టులు మా దగ్గర తగిన టెస్టులు కంపల్సరీ చేసినాకనే రైతులకు మేము అందించడం జరుగుతుంది. క్వాలిటీ సర్టిఫైడ్ ఉంటేనే తిరుమల ఫర్టిలైజర్. సీను గారు, మామూలుగా ఈ కాంప్లెక్స్ ఎరువులకి మనం ఇక్కడ చూస్తున్నటువంటి నానో డిఏపి, నానో యూరియాకి ప్రధాన వ్యత్యాసం ఏంటండి? మామూలుగా పైనుంచి కొట్టే నానో డిఏపికి మనం చల్లే డిఏపిలకు చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం చల్లే డిఏపి వచ్చేసి వర్షాలు ఎక్కువైనప్పుడు, వాటరు ఎక్కువ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఈరోజు చేస్తాం, రేపు వర్షం పడుతుంది. రేపు వర్షం పడ్డప్పుడు ఉన్న డిఏపి అంతా కరిగిపోయి అది చేనులో ఇంకది, అది చేనులో చెట్టు తీసుకోదు. 90% వాగుల ద్వారా, వంకల ద్వారా ప్రాజెక్టులోకి లేదా చెరువులోకి వెళ్ళిపోతుంది. ఈడ అది తీసుకునేది 10% మొక్క తీసుకుంటుంది. ఇక మిగతా 90% వేస్ట్ అవుతుంది. ఇంకోటి ప్లస్ వర్షాలు పడకున్నా దాంట్లో తీసుకోలేదు. వర్షాలు పడ్డప్పుడు పనిచేస్తుంది, 90లో 10% మాత్రమే పనిచేస్తుంది. వర్షాలు పడినప్పుడు అసలే పనిచేయదు. ఈ నానో డిఏపి మాత్రం వచ్చేసి నీకు పైనుంచి స్ప్రే చేస్తాం మనం, దంటు మీద డైరెక్ట్గా స్ప్రే చేసినప్పుడు నీకు సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఆకుకి సూక్ష్మ రంధ్రాలు అంటే పత్రహరితం రంధ్రాలు అనేటివి ఉంటాయి. పత్ర రంధ్రాలు సూర్యరశ్మి వచ్చినప్పుడు మనం చిన్నప్పుడు పాఠం చదువుకున్నాం సైన్స్లో. సూర్యుడు వచ్చినప్పుడు కిరణజన్య సంయోగ క్రియ జరిగి మొక్క అనేది పత్రహరితం తయారు చేసుకుంటుంది, దాని ద్వారా ఫుడ్ తీసుకుంటుంది. అయితే వీళ్ళు నానో డిఏపి, నానో యూరియా ఎట్లా అంటే అతి సూక్ష్మ, అంటే చిన్న అతి సూక్ష్మ బిందువుల రూపంలో మందు పనిచేస్తుంది. ఆ పత్ర రంధ్రాల ద్వారా వేరు వ్యవస్థకు పోయి డైరెక్ట్ ఎంబడి రిజల్ట్ ఇస్తుంది. 1% కూడా వేస్టేజ్ అనేది ఇందులో ఉండదు. కొట్టింది 100కు 100% పనిచేస్తుంది. ఇది పక్కా. రైతులు కొన్ని అపోహలతో వస్తారు, ఎందుకంటే ముఖ్యంగా ఏదన్నా ఫోటో చూపించి మొక్కని పీక్ వచ్చి చూపించడం జరుగుతుంది. అవును, మీరు ఏ క్వాలిఫికేషన్స్ తో ఈ మందులు మీరు ఇస్తున్నారు రైతులకి? అవును, మీరు చెప్పినట్టు ఇందాక ఒక రైతు మీ ముందు కూడా వరి దాంట్లో తీసుకొని వచ్చాడు. మామూలుగా అది ఎరుపు ఉంటుంది, జింకు డెఫిషియన్ తెలియదు, అగ్గి తెగులు తెలియదు, ఏ రోగం తెలియదు. అది మామూలుగా చదువుకున్న వాళ్ళకు అనుభవం ఉంటుంది, వ్యవసాయ క్షేత్రంలో ఫీల్డ్ వర్క్ చేసిన వాళ్ళకి అనుభవం ఉంటుంది. నా దగ్గర వ్యవసాయం ఉంది, నేను ఎప్పుడు చేస్తాను ఉంటా. 30 ఎకరాల వ్యవసాయం ఉంది. మళ్ళీ నేను అగ్రికల్చర్ డిప్లొమా చేసిన, కాబట్టి నాకు బాగా జ్ఞానం ఉంది. నేను గుర్తుపడతా. నేను కంపల్సరీగా ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత మందులు ఇస్తాం. నేను ఎవ్రీ 1 week 3 daysకి ఒకసారి కంపల్సరీ మా పొలం చూస్తా, మా ఊళ్ళో అన్ని తిరిగి చూసిన తర్వాతనే. మామూలుగా నాకు తెలిసి ఒక విలేజ్లో ఒక 4-5 క్షేత్రాలు చూసినామంటే ఆ ఊరి మీద మొత్తం వాతావరణం ఐడియా వచ్చేస్తుంది. పెయిన్ ఒకసారి అటాక్ అవుతుంది, రసం పీల్చే పురుగు లేదా పురుగు ఇవన్నీ అటాక్ అవుతుంటాయి. కంపల్సరీ విజిటింగ్ లేని మాత్రం మందులు మాత్రం అస్సలు ఇవ్వం. అంటే మీరు అనేది ఏంటంటే రైతుకి ఏదైతే అవసరం ఉందో ఆ మందునే ఇస్తారు కానీ అంటగట్టం. ఇప్పుడు మేము ఉన్నాం, చూసిరు మీరు. ఇప్పుడు ఈ 2 ఇస్తున్నాం, మీరు చూస్తారు కదా సార్ పొద్దున. ఇప్పుడు నేను అవసరమైన అంటగట్టుడు 4 రకాలు ఇస్తారు ఒకరు. ఇది బాగా పనిచేస్తుంది, అది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో. రసం పీల్చే పురుగులకు స్పెక్ట్రమ్,
గ్రోతింగ్, నైట్రోబెంజన్ ఇది. అంటే పూత రాలకుండా, ఇప్పుడు పూత దశలో ఉంది క్రాప్, పూత రాలకుండా ఈ రెండే మందులు సజెషన్ చేస్తాను అంతే. అదొకటి ఇదొకటి 4 తీసి రైతుకు పేద భారం చేసి మనం చేయం. ఇప్పుడు ఈ రెండు కలిసి 1600 రూపాయలకి ఇస్తున్నాం, అంటే 4 ఎకరాలకు. అంటే ఇవాళ 400కు పత్తికి మందు కొట్టే కూలి అతను కూడా వస్తలేదు ఎకరాకు. కానీ మీరు మందు ఇస్తున్నారు. ఎకరాకు 500 కూలి ఛార్జ్ చేయడానికి, కూలి ఛార్జ్ 500 ఎకరా స్ప్రే చేయడానికి. నేను ఎకరాకు 400 ఇస్తున్నా. నేను గిడ 1000. ఇదొకటి అదొకటి, ఒకటి పురుగు మందు, ఒకటి పూత మందు, ఒకటి త్రిప్స్ మందు, అట్లాంటి కట్టం. ఇప్పుడు పురుగు లేదు, ఆల్రెడీ పురుగు లేదు. ఇప్పుడు ఉన్న దశలో నీకు రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, వీటికి మాత్రం ఇస్తున్నా నేను. ఎక్కువ అంటగట్టుడు అవసరం లేదు కదా రైతుకు. రైతుకు భారం తగ్గించాలి, ఖర్చు తక్కువ చేసి దిగుబడి పెంచాలి, అంతే మేము చేసేది అది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అండి, ప్రతి రైతు వస్తున్నాడు, తీసుకుంటున్నాడు, వెళ్తున్నాడు, అసలు ఏం అడగడం లేదు. మా పక్క రైతు వాడుతున్నాడు, మాకు అదే ఇవ్వండి అంటున్నారు. అసలు ప్రస్తుతం ఈ పత్తి సాగులో ఎక్కువ మంది రైతులు చెప్తుంది ఏంటంటే, మాకు ఆ షాపులు ఇచ్చిన మందులు చాలా బాగా పనిచేస్తున్నాయి అంటున్నారు. నేను వాస్తవంగా అడిగాను రైతుని కూడా, మాకు బాగా రిజల్ట్ ఉందండి, మాకు ఆ షాప్ మీద నమ్మకం ఉంది, రిజల్ట్ బాగుంది అంటున్నారు. మీరు ఇచ్చే మందులు ఏంటి, వాటి గురించి ఒక్కసారి రైతులకు తెలియజేయండి. ఇప్పుడు మేమిచ్చే మందులు సాధారణంగా స్పెక్ట్రమ్ అనేది పిండి నల్లి, పేను, దోమ, తెల్లదోమ, పచ్చదోమ, అన్ని రకాల రసం పీల్చే పురుగులకు ఈ స్పెక్ట్రమ్ అనేది పనిచేస్తుంది. హైడ్రాగ్రో అనేది గ్రోతింగ్, అంటే పంట ఎదుగుదలకు, ఏపుగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో అమినో యాసిడ్స్ అండ్ నైట్రోబెంజిన్, పూత రాలకుండా నైట్రోబెంజిన్ ఉపయోగపడుతుంది, అమినో యాసిడ్, ఈ రెండు కల్పిస్తాం మేము. చాలా వరకు రీజనబుల్ రేట్ ఇస్తాము. ఇంకోటి, మేము ఏ మందు మా దగ్గరకు వచ్చినా కంపల్సరీగా, నా దగ్గర 30 ఎకరాల వ్యవసాయం ఉంది, నేను రైతునే, కంపల్సరీ నా వ్యవసాయ క్షేత్రంలో నేను ఫస్ట్ డెమోగా కొట్టి కంపల్సరీ చెక్ చేసిన తర్వాతనే నా షాప్లోకి వచ్చి నా షాప్లో నుంచి సేల్ చేయడం జరుగుతుంది. నా దగ్గర పని చేయలేదు అంటే అది ఇంత పెద్ద బ్రాండ్ కంపెనీ కావచ్చు, పెద్ద పెద్ద టాప్ కంపెనీలకు కూడా నేను రైతులకు ఇవ్వను. నా దగ్గర ఫస్ట్ రిజల్ట్ చూసిన తర్వాతనే రైతులకు ఇస్తాను. మీ ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువ సోయాబీన్ ని సాగు చేస్తున్నారు, అలాగే కంది, మినుము, పెసరని సాగు చేస్తున్నారు. అవును. వీటికి ఎలాంటి మందులను ఉపయోగించాలి ఈ సీజన్లో? ఈ సీజన్లో ఇప్పుడు వచ్చేసి పెసర, కంది, మినుము, వీటికి వచ్చేసి ఇప్పుడు కొండి దశలు, అంటే కొండి దశ అంటే ఆకు అనేది ఇట్లా ఎరగొడితే ఇరిగిపోతుంది, దాన్ని కొండి దశ అంటారు. అంటే పూతకి ఇంకొక 1 వీక్లో పూతకు వచ్చే దశను కొండి దశ అంటారు. ఈ దశలో మేము వచ్చేసి పేను ఉంటుంది, కొద్దిగా పేను, రసం పీల్చే పురుగులు ఉంటాయి. ఇంకో 1 వీక్లో పురుగు గిడ వస్తుంది, దానికి వచ్చేసి అలుపు. ఇందులో 2 ఉంటాయి, ఒకటి పూత రాలకుండా మెత్తగా రావడానికి, ఇంకోటి పురుగును కంట్రోల్ చేయడానికి. పేను, రసం పీల్చే పురుగులు, ఇన్ని కంట్రోలింగ్ను మేము 300 రూపాయలతో సజెషన్ చేస్తున్నాం. 300 ఎకరాకు 300 మాత్రమే. ఇది 100 ml 2 ఎకరాలకు వస్తుంది, 550 రూపాయలు. ఎకరా తీసుకుంటే 300, 2 ఎకరాలు తీసుకుంటే 50 డిస్కౌంట్. మామూలుగానే పెస్టిసైడ్స్ అంటే అధిక రేట్లకి ఉంటాయి, మిరపకు కానీ పత్తికి కానీ ఏ పంటకైనా అధిక రేట్లతోనే మందులు పిచికారీ చేస్తుంటారు. సగం రైతు ఆర్థికంగా అక్కడ భారంగా ఉంటుంది. కానీ మీ షాప్ లో చాలా తక్కువ ధరకి అమ్ముతున్నారు, ఏంటి దీనికి ప్రధాన కారణం వచ్చేసి, మేము ఏ కంపెనీ చేసినా బల్క్గా చేస్తాం. ఒకటి 80 లక్షలు, 90 లక్షలు. మేము ఇంకోటి ప్రధానంగా ప్రతి కంపెనీ కూడా అప్పిస్తుంది. ఎవరికి? మాకు డిస్ట్రిబ్యూటర్కు కానీ డీలర్ కానీ ప్రతి కంపెనీ అప్పిస్తుంది. క్రెడిట్ వ్యాపారానికి కంపెనీ దగ్గర కూడా రేటు వ్యత్యాసం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. మేము క్యాష్లో తీసుకుంటాం, క్యాష్ ప్రైస్ ఒకటి ఉంటుంది, కంపెనీలో క్రెడిట్ ప్రైస్ ఒకటి ఉంటుంది. క్యాష్లో కూడా మేము బల్క్ తీసుకుంటాం, మాట్లాడుకొని తీసుకుంటాం, మేనేజ్మెంట్తో మాట్లాడి తక్కువ రేటుకు తీసుకొని ప్రజలకు, రైతులకు కూడా తక్కువ రేటుకు అందించడం జరుగుతుంది. అది మా ముఖ్య ఉద్దేశం. ఏ కంపెనీ చేసినా బల్క్ ఆర్డర్ మినిమం 50 లక్షలు, 60 లక్షలు, 80 లక్షలు, ₹1,00,00,000 వరకు కూడా వెళ్ళొచ్చు ఒక్కో కంపెనీ. ఏ కంపెనీతో డీల్ చేసినా మేము ₹1,00,00,000 వ్యాపారం చేస్తుంటాం. అందుకే మాకు రేట్ తక్కువ పడుతుంది. మధ్యలో సేల్స్ ఆఫీసర్, ఏరియా మేనేజర్స్, ఎలాంటి తేడాలు మాకు అవసరం కూడా లేదు. డైరెక్ట్ మేనేజ్మెంట్, డిస్ట్రిబ్యూటర్, అందువల్ల మాకు రేట్ తగ్గుతుంది. ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు పంటకి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇప్పుడు వచ్చేసి ప్రధాన పోషకాలు వచ్చేసి మీకు NPK, నత్రజని, భాస్వరము, యూరియా, పొటాష్. ఇవి ఎట్లా ఉంటాయంటే, నత్రజని, భాస్వరము, పొటాష్ అనేవి పంట ఎదుగుదలకు ఉపయోగపడతాయి. మనం ఈరోజు చేసినామంటే రేపు 2 రోజుల్లో రిజల్ట్ కనబడుతుంది, పంట ఏపుగా పెరుగుతూ ఉంటుంది. ఈ సూక్ష్మ పోషకాలే ఇంపార్టెంట్ రైతులకు. ఏంటంటే బాగా నాకు దంటు పెరగాలి, నాకు బాగా ఏపుగా పెరగాలి అనేది, ఏపుగా పెరగడం ఇంపార్టెంట్ కాదు.
నేను చెప్తున్నా పూత పిందె మనకు కావాల్సింది ఏంది దిగుబడి. పూత పిందె రాలకుండా ఉండడానికి ఉపయోగపడేది సూక్ష్మ పోషకాలు. ఈ సూక్ష్మ పోషకాలలో ప్రధానంగా జింకు, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, మాలిబ్డినం, సల్ఫర్ ఇలాంటి కంటెంట్లు ఉంటాయి. ఈ సూక్ష్మ పోషకాలు కంపల్సరీ ప్రతి పంట మీద 2-3 మాటలు కంపల్సరీగా స్ప్రే చేయాలి. ఎందుకంటే పంట దిగుబడి వేస్తాయి. ఈ సూక్ష్మ పోషకాలు స్ప్రే చేసిన తర్వాత రైతుకి ఏముంటుందంటే ఇది ఏం పని చేయలేదేమో నాకు, ఇది ఎందుకు, ఇది కొట్టినా కానీ దాంట్లో అట్లనే ఉన్నది, అది పెరగదు. ఈ ప్రధాన పోషకాలను పెంచుతాయి. ఈ సూక్ష్మ పోషకాలు పెంచవు, దాంట్లో పెంచవు, రిజల్ట్ కనబడదు. ఆ రిజల్ట్ ఎప్పుడు కనబడుతుంటది అంటే మామూలుగా దిగుబడిలో కనబడుతుంటది. ఇప్పుడు పక్క పొలంలో ప్రధాన పోషకాలు ఇస్తాం, దంటు ఏపుగా పెరుగుతుంది. ఈ రైతులు చేసే వారికి సూక్ష్మ పోషకాలు వాడినాక దంటు పెరగదు, దిగుబడి వస్తుంది. లాస్ట్ లో జరుగుతుంది, చివరి దశలో పంట తెంపేటప్పుడు తెలుస్తుంది. ఒక ఎకరాకు 2 క్వింటాలు 3 క్వింటాలు పక్క దిగుబడి పెరుగుతుంది. ఇది పక్క. ప్రతి రైతు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సూక్ష్మ పోషకాలను ఎక్కడ వాడతలేరు. 90% ఫార్మర్స్ సూక్ష్మ పోషకాలను వాడతలేరు. ఫర్టిలైజర్ షాప్ యజమానులు కూడా ఏమవుతుందంటే ఈ సూక్ష్మ పోషకాలు ఇవ్వడం వల్ల రైతుకి ఏం కనబడదు కదా, నేను ఇచ్చిన మందు పెరగాలి, దంటు పెరగాలి, గుబురుగా రావాలి, ఇది ఒక్కటే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కానీ అది కాదు, అక్కడ సూక్ష్మ పోషకాలు వాడించాలి. సూక్ష్మ పోషకాలు వాడిస్తేనే రైతుకు మేలు చేసిన వాళ్ళం అయితే పంట దిగుబడి వస్తుంది. రైతు కూడా బాగా గమనించాలి, నాకు ఎంబడి రిజల్ట్ రావాలి అంటే షాప్ అతనికి ఏం చేస్తాడు, కొట్టిన రాగానే స్పీడ్గా పెరగాలి గ్రోత్. షాప్ అతనికి అదే ఇస్తాడు. ఎప్పుడు ఇక్కడ ఫార్మర్ ఏం అడగాలి, నాకు పంట దిగుబడి కావాలి అనేది కోరుకోవాలి, షాప్లో అదే అడగాలి. సూక్ష్మ పోషకాలు అని ఎప్పుడు అడగాలి. ఈ రైతు దిగుబడి అంటున్నాడు. దిగుబడి ఇంపార్టెంటే, ప్లస్ మన ప్రకృతి ఇంపార్టెంటే, మన భూమి ఇంపార్టెంటే. కంపల్సరీగా ఇప్పుడు మనం ఎక్కువ రసాయనాలు చల్లడం వల్ల ఏమవుతుందంటే భూమి ఖరాబ్ అయిపోతుంది, భూమిలో జీవకణం అనే నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు పంజాబ్లో వచ్చేసి చూడండి, మీరు బాగా గమనిస్తే పంజాబ్లో ఈరోజు పంటలు పండడానికి అవకాశం లేకుండా తయారైపోయింది. వాళ్ళు ఎందుకు ఈరోజు దిగుబడి అని ఎక్కువ దిగుబడి తీసిరు, టాప్లో ఇండియాలో టాప్ దిగుబడి తీసిరు. ఇవాళ పంటలు పండే పరిస్థితి లేదు, భూమి అంతా నిర్వీర్యమైంది. క్యాన్సర్ 20% జనాలు క్యాన్సర్తో బతుకుతున్నారు. ఎరువుల షాప్ అంటే అప్పు. ప్రతి రైతు పంట దిగుబడి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాడు. నేను మీ షాప్ ఇందుకు భిన్నంగా ఉందండి. వచ్చిన వాళ్ళల్లా మందులు తీసుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు, మందులు తీసుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు. అసలు ఏంటి మాయాజలం? ఇది వచ్చేసి ఇప్పుడు మీరు అన్నది నిజమే. ఇప్పుడు ఫర్టిలైజర్ అంటేనే అప్పు ఇవ్వడం, పంటను కొనుక్కొని ఏం పైసలు పట్టుకొని మిగతా పైసలు రైతుకి ఇచ్చేయడం. మా దగ్గర మేజర్ గా ఇంకెక్కువ ఉంటది ఈ ఏరియా. మా ఏరియా అప్పు ఎక్కువ. ఇంకా మా దగ్గర క్యాష్ ఇస్తున్నారంటే వాళ్ళకి నమ్మకం, అంటే మేము రేట్ తక్కువ ఇవ్వడం. ఇప్పుడు అక్కడ ఎకరాకు వచ్చేసి 1000 రూపాయలు, 1200, 1300 ఎకరాకు. మా దగ్గర 400. మళ్ళా వచ్చేసి కంపల్సరీగా పనిచేస్తుంది. రైతు ఏం చేస్తుండే బయట అప్పు తెచ్చుకునేను మా దగ్గర నగదు తీసుకుంటాం. ఎందుకంటే 5 రూపాయల వడ్డీ అయినా రేటు వర్కౌట్ అవుతుంది రైతు. మా దగ్గర నగదు కొనాలంటే ఇప్పుడు 1000 రూపాయలు ఎక్కడ సార్ మార్కెట్ లో నువ్వు 1000 రూపాయల లోపల నీకు మందే లేదు. ఎకరా స్ప్రే చేయాలంటే తక్కువ 800, 900. మా దగ్గర 2 రకాలు ఇస్తున్నాం 400కి. అందుకోసమే క్యాష్ కంపల్సరీగా ఉంటుండు. మళ్ళీ మా దగ్గర మా టీం 3-4 ఉంటారు. ఏ మందుకు ఏం కరెక్ట్ సజెషన్ సలహాలు చెప్పి కావాలంటే పొలం దగ్గరికి పోయి ఇక్కడ చూసి ఇస్తాం. ఫీల్డ్ విజిట్ చేసి కూడా అంత బిజీ ఉంది అంటే ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతి రైతు దగ్గర ఉన్నాయి. ఈరోజు రేపు ఒక ఫోటో తీసుకొని ఒక దాంట్లో ఫోటో తీసుకొని రమాట తీసుకొని వస్తాడు, దాన్ని చూస్తాం, పరిశీలించి కంపల్సరీ అందిస్తాం. చివరిగా ఒక ప్రశ్న అండి, చాలా మంది రైతులు నాలెడ్జ్ కలిగి ఉండి కూడా అధిక దిగుబడి కోసం ఎక్కువ మందులు వాడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేనేమంటా అంటే చాలా మంది రైతులు ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లుందంటే 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి, 12 రోజులకు ఒకసారి మినిమం కంపల్సరీ స్ప్రే చేయాలి. వాళ్ళ ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ఇట్లా ఉంటుంది. అట్లా కాదు, ఒక్కోసారి పొల్యూషన్ మంచిగా ఉన్నప్పుడు నెల రోజుల వరకు కూడా తెగుళ్ళు రావు, అవసరం లేనప్పుడు మందు కొట్టకూడదు. ఓసారి అధిక వాతావరణం ప్రభావం ఉన్నప్పుడు వారం రోజులకు కూడా కొట్టవచ్చు. ఓసారి నెల వరకు కూడా ఏ రోగాలు రావు. ఎప్పుడు పంటను పరిశీలించుకుంటూ 15 రోజుల దశ 12 రోజుల దశ అనేది ఎప్పుడు చూసుకోకూడదు. నెల వరకు కూడా కొట్టకపోవచ్చు, మనం తెగులు లేనప్పుడు చూసుకుంటూ కొట్టాలి, తక్కువ మందులు కొట్టాలి, ప్రకృతిని కాపాడాలి. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనం కాపాడుతుంది.